హాయ్ మామ, నమస్తే అందరికీ. మామ ఈరోజు నేను పత్తి కట్టె కొట్టడానికి అయితే వచ్చినా మామ పత్తి కట్టె కొట్టడానికి అయితే వెళ్తున్నాం మామ. ఇప్పుడు మన బండికి ట్రాలీ ఉంది, ఇప్పేసి గుండక తగిలియాలి మామ. ఈడైతే మన డ్రైవర్ మన బండికి మనకు గుండక తగిలియనీకైతే వచ్చిండు. ట్రాలీతో ఉంది, ట్రాలీ ఇప్పేయాలి. ఎప్పుడైనా సరే మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు జరసేపు వామప్ కానీ ఇవ్వాలి బండి. అంటే జరసేపు ఎక్సలేటర్ ఇవ్వకుండా బండి కూడా గేర్ వేయకుండా కదలకుండా జరసేపు వామప్ చేయాలి. బండి అయితే వెనక్కి తీసుకుంటున్నాడు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈడ మొత్తం ఇరికిటంలో ఉంటుంది బండి. ఈడ అయితే తీద్దాము ట్రాలీ. రివర్స్ రాని రాని మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది ఎక్కడే డస్ట్ వెళ్తుంది. లేపు కొంచెం దిప్పు తలిగించినాం మామ. ఇదైతే కొత్త ఫ్రేమ్ చేపించినాం మనం ఈసారి. ఇప్పుడు వెళ్ళాలి మామ. మనకు ఒక 4.5 ఎకరాలు అయితే ఫీల్డ్ ఉంది మామ. అయినంత వరకు ఇప్పుడు కొడతాం మామ, మిగిలింది రేపు పొద్దుగాల అయితే కొట్టాలి మామ. ఇప్పుడైతే వెళ్తున్నాను మామ. మనకు ఇక్కడ ఒక 3.5 ఉంటుంది, మన ఊరు పక్కల అయితే ఒక 1.5 ఎకరం ఉంటుంది మామ. మొత్తం మనకు 5 ఎకరాలు అయితే పడుతుంది మనకు. ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. ఇప్పుడు మనం కొట్టేది అది ఇది, ఈ రెండు అయితే కొట్టాలి మామ. ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. చూడాలి ఏ టైం వరకు అవుతుందో, అంటే ఎన్ని గంటలు అవుతుందో చూడాలి. స్టార్ట్ చేద్దాము. ఓకే మామ, స్టార్ట్ చేద్దాము. జై శ్రీరామ్. మామ మీ సైడ్ అయితే పత్తి కట్టె కొట్టేది అయిపోతే కింద కామెంట్ చేయండి మామ. ఇదైతే ఏప్రిల్ ఎండింగ్లో కొడుతున్నాను నేనైతే ఇక్కడ. అంటే ఇదే లాస్ట్ మనకు ఇప్పుడు ఫీల్డ్. ఇది మా పెద్దనాయనోళ్ళదే, అందుకనే లాస్ట్ కొడుతున్నా ఇది మామ. మన బండికి అయితే చాలా రోజులు అవుతుంది మామ. మనము గుడ్క తగిలియాక మనము ఇన్ని రోజులు అయితే మనం లోడింగ్ అయితే కొట్టినాము. సో ఇది మా పెద్దనాన్నలు అది. ఇన్ని రోజులు ఆపిన, రోజు కొట్టు అంటే ఆపిన. ఈ వర్షన్ కూడా వాళ్ళదే, కోస్తారు వాళ్ళు. ఇన్ని రోజులు ఆపి ఇప్పుడైతే కొడుతున్నాం మామ. మీ దిక్కు పత్తి కట్టె కొట్టేది అయిపోతే కామెంట్ చేయండి మామ. మా దిక్కు అయితే ఇప్పుడు నాకు ఇదే లాస్ట్ ఫీల్డ్ ఇది. ఇంకా నాకు పత్తి కట్టె కొట్టేది అయితే లేదు. ఉంటే మా అక్కోలాది ఉంటుంది మామ, కానీ ఇది మన ఊరు కాదు, మన పక్క ఊర్లా. మనం ఇన్ని రోజులు లోడింగ్ అయితే కొట్టినాం మామ. ఇది మా పెద్దనాన్నలది పొలము, కానీ ఇన్ని రోజులు ఆపినా మామ. ఇది మనం లోడింగ్ నడుస్తుంది రోజు బండి, అట్లా అని చెప్పి ఆపినా మామ. ఇప్పుడు మనకు లోడింగ్ అయితే లేదు, ఏ వర్క్ లేదు, కాబట్టి ఇప్పుడు పత్తికట్ట అయితే కొడుతున్నాం మామ. పెద్దనాన్నలది ఒక 5 ఎకరాలు మామ ఫీల్డ్ ఇది. అంటే మనమే దున్నుతాము, మనమే చేస్తాం అంతా. మనం అయితే 4 గంటలకు స్టార్ట్ చేసినాం మా బండి. సో చూడాలి. ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ 2 చోట్ల ఉంది మామ వీళ్ళకు. అంటే ఇక్కడ ఒక 3.5 ఎకరాలు ఉంటుంది మామ. అంటే మన ఊరు పక్కల 2 ఎకరాలు ఉంటుంది మామ. మొత్తం 5 ఎకరాలు మామ. అటు ఇటు 5 ఎకరాల ఫీల్డ్ మనకైతే. అసలు మనం గుంట అయితే కొట్టలేదు, కొడుతున్నాము మామ. మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మామ. మీరైతే కామెంట్ అయితే అసలు చేస్తలేదు, కామెంట్ చేయండి మామ మీరు. అలాగే మన షార్ట్ వీడియోలకు సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్ వీడియోలకు కూడా సపోర్ట్ చేయండి. దుమ్ము మాత్రం ఏమైనా లేస్తుంది మామ, గట్టిగా ఎండ కొడుతుంది. దుమ్ము మాత్రం గట్టిగా లేస్తుంది. అప్పుడు గోజలు ఉన్నాయా లేవో చూసుకోవాలి మామ. అంటే లాస్ట్ కొడతారు కదా, మనం గుండె కొట్టేది మొత్తం అయిపోయినాక లాస్ట్ కొడతారు చూడండి. అప్పుడైతే గోజలు కొట్టుకొని పెట్టుకుంటే జర కట్టెలు జారకుండా వస్తాయి మామ. దీంట్లో అయితే అక్కడక్కడ జారుతున్నాయి కట్టెలు. అక్కడికైతే ఒక ఎకరా అయితే కొట్టుంటారు మామ. అక్కడక్కడ గుంగుంది మామ. అలాగే ఇది జీనికాయ కూడా ఉంది మామ. దీంట్లో లావు చెట్లు ఉన్నాయి, జీనికాయ మొత్తం వట్టి అయిపోయింది. దుమ్ము చూడండి మామ ఎట్లా లేస్తుందో. పత్తి పత్తి కట్టే కొడితే దుమ్ము అట్టే లేస్తుంది మామ. ఇదైతే మొత్తం అయిపోయింది మామ కొట్టేది అయితే.
ఎక్కువగా ఈ పోయినసారి వర్షం గట్టిగా పడ్డది కదా, దాని కొరకు మొత్తం కోసుకొని పోయింది మా. అందుకనే ఈ కట్టెలు ఆడ ఉండిపోయినాయి మామ. భూమి మొత్తం 7 కాడికి కోసుకుపోయింది మామ మొత్తము. మామ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ.